నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఉద్యోగాలు రావాలి అని అంటే కంపెనీస్ అవసరం లేదు, స్వయం ఉపాధి కావాలి అని చెప్పడం జరిగింది. సో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మరి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే సంపద పెంచాలి అని, అభివృద్ధి చెందాలి అంటే కూడా కంపెనీస్ కంటే కాకుండా అని చెప్పేసి నేను ఒక కొత్త దాన్ని తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. అంటే ఆ లాజిక్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు? అది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు విశదీకరిస్తే ఇంకా బాగుంటుంది, కానీ ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి మనమే మాట్లాడుకుందాం. ఇప్పుడు పరిశ్రమలు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, పెట్టుబడులు పెట్టడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు, పెద్దగా ఉద్యోగాలు రావు అన్నది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. అంటే పరిశ్రమలు ఇంతకాలం పరిశ్రమలు పెట్టి ఇన్ని ఉద్యోగాలు కల్పించిన వాళ్ళందరూ పిచ్చాళ్ళ, అదొక ప్రశ్న ప్రజల్లో వస్తుంది. ఈవెన్ పారిశ్రామికవేత్తలే వేస్తున్నారు. ఇప్పుడు ఒక టాటా కానీ పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇండియాకు వచ్చి వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళకు వచ్చిన లాభాలు కూడా ప్రజలకు పంచిపెట్టి వాళ్ళు చేస్తున్న వాళ్ళ ఉద్యోగ కల్పన కానీ ఇవన్నీ తీసుకుంటే మరి వాళ్ళందరూ ఎందుకు చేశారు కదా? దాని ఏముంది, అసలు ఇవేమీ లేకుండా మనం ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే స్వయం ఉపాధి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చాలు, చేతి వృత్తులు చాలు అంటున్నాడు ఆయన. ఆయన చెప్పేది ఏంటంటే ఇప్పుడు క్యాటిల్ ఉంది, పశువులు కొనడం, గొర్రెలు కొనడం, తర్వాత చేతి వృత్తులు అంటే ఇప్పుడు మనకి బార్బర్స్, తర్వాత ఏమో తోపుడు బళ్ళు, అరటిపళ్ళు, తర్వాత పువ్వులు ఇవన్నీ అమ్ముతారు కదా, బళ్ళ మీద కూరగాయలు, అలాంటివన్నీ బాగా పెంపొందించాలంటాడు ఆయన. తర్వాత ఏమో చేపలు పట్టేవాళ్ళు, ఇవన్నీ వీళ్ళని మనం వృద్ధి చేస్తే చాలు సంపద వృద్ధి అయిపోతుంది అంటాడు. మరి ఆ లాజిక్ మనకు తెలీదు, నిజంగా అర్థం కాదు. ఇప్పుడు ఎకానమిస్టులు అందరూ దీని మీద చాలా పెద్ద దృష్టి పెట్టాలి. అంటే మన రాష్ట్ర ఎకానమీ, రాష్ట్ర సంపద ఏ విధంగా పెరగాలి అనే దాని మీద ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా పెద్ద పెద్ద ఎకానమిస్టులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తెలుసుకుంటే బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను, ఇది జోక్గా కాదు. ఎందుకంటే ఇంతవరకు సంపద పెంచడం అంటే కంపెనీలు తీసుకురావటం, తర్వాత ఉద్యోగ కల్పన చేయటం. మీకు తెలుసో లేదో, ఇప్పుడు తణుకులో అంటే ఉదాహరణకి మనం చెప్పుకుంటున్నాం, అక్కడ రైతులు ఎక్కువ. తణుకులో రైతులు ఏం చేస్తారు, పొలానికి పొద్దున 7:30కి వెళ్తారు కదా, అంటే టైమింగ్స్ ఉంటాయి వాళ్ళకి. సో అక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి, మీకు చెరకు ఫ్యాక్టరీలు ఎక్కువ, మీకు చక్కెర ఫ్యాక్టరీలు, సో మీకు షుగర్ ఫ్యాక్టరీ అక్కడ ఉంది. వాళ్ళు ఎంత తెలివిగా ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రైతుల టైమింగ్స్ ప్రకారం, అంటే వాళ్ళు పొలానికి వెళ్ళొచ్చి పొలం పనులు చేసుకుని వచ్చి ఫ్యాక్టరీలో పనిచేస్తారు. ఆ రకంగా వాళ్ళ సమయాలను నిర్దేశించారు. నిజంగా ఇప్పటికీ అది వీళ్ళు సక్సెస్ అయ్యారు. వీళ్ళకి 2 రకాల లాభం, రైతులు అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు, ఇక్కడ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. నిజంగానండి, ఇప్పటికీ అది ఉంది ఆ సిస్టమ్. అంటే ఆయన ఎంత ముందు చూపుతా పనిచేశారు. మరి ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం వాళ్ళందరూ తప్పు చేసినట్ట, వాళ్ళందరూ సంపదను వృద్ధి చేయలేదా, ప్రజలకి వాళ్ళు ఉపాధి కల్పించలేదా? అంటే ఏం మాట్లాడుతున్నాడు ఈయనకి గణాంకాలు తెలియదు, ఎకానమీ తెలియదు, అసలు ఈ అప్పులు తెలియదు, ఆస్తులు తెలియదు, ఏం మాట్లాడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి? అంటే ప్రజలు కళ్ళు తెరవాలి ఇప్పుడు. ఏంటి, ఒక ఎకానమీ తెలియని ముఖ్యమంత్రి అయినా ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలి అనే దానికి ఉదాహరణగా ఉండాల్సిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడండి? చదువుకోని వాడికి కూడా లెక్కలు తెలుస్తాయి, చదువుకోని వాడు ఇంతకంటే తెలివైన సలహాలు ఇస్తాడు, సంపద ఎలా పెంచాలో వాడు చెప్పగలడు. నిజంగా చెప్తున్నా, అటువంటిది చదువుకున్న వ్యక్తి, అన్నీ తెలుసు అనుకునే వ్యక్తి ఇంత అర్థం లేకుండా మాట్లాడటం అనేది విచిత్రంగా ఉంది. అందుకేనేమో అమర్ రాజా బ్యాటరీస్ని పంపించేశాడు, అసలు ఏ ఫ్యాక్టరీ కూడా, అందుకేనేమో కియాని పంపించేశాడు. ఎందుకు, ఉద్యోగాలు వేస్ట్ కదా. ఉద్యోగాలు వస్తే మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తారు, ప్రజల్లో చైతన్యం వస్తుంది కదా ఉద్యోగాలు ఉంటే. ఇప్పుడు మనిషికి ఆర్థికంగా ఎప్పుడైతే బాగున్నాడో ఆలోచన విధానం కూడా పెరుగుతుంది కదా, మళ్ళీ ప్రశ్నిస్తారు. చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడో మనిషి. ఎలన్ మస్క్ ఏమన్నారు, ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం నేను రానన్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్కి. అంటే తెలివైన వాడు ఈయన నాడి పట్టాడు ఆయన. లేకపోతే నేను మునిగిపోతా వీళ్ళలాగా అని. ఇప్పుడు మొత్తం పెట్టిన దాకా ఉండి నువ్వు వెళ్ళిపో అన్నాడు అనుకో, ఇన్ని కోట్లు ఎవడిస్తాడు?
సో ఇటువంటి ముఖ్యమంత్రి మీకు కావాలా? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మనం ప్రశ్నిస్తున్నాం. మీరు ఆలోచించుకోండి. మీ పిల్లల భవిష్యత్తు కావాలా? మీ పిల్లలు ఐటీల్లో పనిచేయాలా? లేకపోతే తోపుడు బళ్ళ మీద పళ్ళు అమ్ముకోవాలా? ప్రజలు నిజంగా ఇది దృష్టి పెట్టాలండి. ఇలాంటి వీడియోస్ వైరల్ అవ్వాలి. అంటే నేను సంపద పెంచుకుంటాను, మీరు ఇట్లా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూలి వాళ్ళలాగా ఉండండి, మీకు నేను ముద్ద పడేస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చేతి వృత్తుల్ని మనం ఎప్పుడు కించపరచం. చేతి వృత్తులు చాలా అవసరం. కానీ ఈరోజు మీరు చూసారంటే ఒక ఆటో నడుపుకునే వ్యక్తి కూతురు ఈరోజు చదువుకుంటోంది. ఇందులో ఆటోలు కూడా చేర్చాడు ఆయన. ఆటో వాళ్ళు ఇలాంటి వాళ్ళే అని చెప్పాడు. సో ఆటో నడుపుకునే వ్యక్తి కూతురు ఈరోజు ఒక ఉన్నత స్థానానికి వెళ్తోంది. అలాగే ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కూతురో కొడుకో ఉన్నత స్థానానికి వెళ్తున్నారు. వాళ్ళు ఎందుకు చదువుకుంటున్నారండి? మరి వాళ్ళ నాన్నలాగో అమ్మలాగో వాళ్ళు కూరగాయలు అమ్ముకోవచ్చు కదా. అంటే మేము ఇంత కష్టపడుతున్నాము, నా పిల్లలు కష్టపడకూడదు, చదువుకోవాలి అనే ఒక సదుద్దేశంతో వాళ్ళు కష్టపడే పిల్లల్ని చదివిస్తున్నారు. అంటే అప్పుడే కదా చదువుకుంటున్నారు కదా, వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది మంచి మంచి ఉద్యోగాలు వస్తాయనే కదా వాళ్ళ భరోసా. అంటే ఇప్పుడు నువ్వు ఆ భరోసా లేకుండా చేస్తున్నావు వాళ్ళకి. మీరు చేసే తప్పు, మీరు చదువుకోకండి అని చెప్తున్నావు. అంటే ఓ పక్క చదవండి, నేను ఏదో చేసేస్తున్నాను, మిమ్మల్ని ఉద్ధరిస్తున్నానని చెప్పి నువ్వు మనుషుల్ని వెనక్కి లాగుతున్నావు. వాళ్ళని అంటే అభివృద్ధి నుంచి నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు, వాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నావు. ఇవన్నీ నిజంగా చాలా అసలు వింతగా విడ్డూరంగా ఉంది. మరి ఆ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి, ఇండియా టుడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి ఏం ప్రశ్నించాడో తర్వాత మనకు తెలియదు. నెక్స్ట్ అతను నిజంగా తెలివైన వాడైతే మంచి క్వశ్చన్ వేయాలి. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి సలహాలు ఇస్తావా అని, పరిశ్రమలు వద్దంటావా నువ్వని. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? నేను సంపద సృష్టిస్తాను, ఆదాయాన్ని పెంచి మీకు నేను ఆచరణలో చూపిస్తాను, మీకు సంక్షేమం ఇస్తాను నేను అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఈయన సంక్షేమము లేదు, ఆదాయము లేదు. మీరు తోపుడు బళ్ళ మీద ఇది కూరలు అమ్ముకోండి, లేకపోతే చేపలు పట్టుకోండి, లేకపోతే గొర్రెలు పెంచుకోండి, లేకపోతే పశువులు పెంచుకోండి, ఇదాను చెప్తావు. చదువు రాని వాడు వింత పశువు అన్నారు. అంటే తనకు తెలియదు కదా ఏం చేయాలి ఇప్పుడు బిజినెస్ చేయాలని మినిమం నాలెడ్జ్ ఉండాలి. సో మరి ఈ కంపెనీలన్నీ ఎలా పెట్టాడమ్మా? 47 కంపెనీలు. అంటే జగన్మోహన్ రెడ్డి లాజిక్ ఏంటో ఇప్పటికీ అర్థం కాకుండా ఉంది. కొంతమంది ఏం ఫీల్ అవుతున్నారంటే అసలు ఆయన ఎందుకు ఇచ్చేది ఇంటర్వ్యూ, ఇవ్వకుండా ఉన్నా కూడా బాగుండేది కదా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇవ్వడం వల్ల బాగుందని చెప్పి ఇంకా చాలా మంది ఫీల్ అవుతున్నారు. అంటే ఆయన ఎలా ఆలోచిస్తున్నాడు, ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, అంటే అభివృద్ధి పదంలో వెళ్తుందా లేకపోతే అభివృద్ధికి ఆపోజిట్ లో వ్యతిరేకంగా వెళ్తుందా అనేది అర్థమైంది ఆయన మాటలు బట్టి. సో సంపదను సృష్టించాలంటే ఓన్లీ నోటితో చేతలతో కాదు, ఆలోచనలో ఉంటే నా చేతుల్లోకి వస్తుంది. కాబట్టి సో మేము ఈ ఇంటర్వ్యూ బట్టి ఆంధ్ర ప్రజలకు అందరికీ ఇంకొక రకమైన క్లారిటీ ఇంకా ఎక్స్ట్రా వచ్చే ఉంటుంది ఖచ్చితంగా. సో మరి డిసైడ్ అయ్యారు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు.